V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న కళాధర్రావు అసామాన్యమైన ప్రతిభకు ప్రపంచ రికార్డు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన చేసే యోగాలో అసామాన్య ప్రతిభకు ప్రపంచ స్థాయిలో రికార్డు ఇవ్వడం చాలా గర్వకారణమని తెలియజేశారు కళాధర్రావు. ఓకే సార్, స్టార్ట్ కెమెరా. నా పేరు శివప్రసాద్. నేను హెడ్ కానిస్టేబుల్గా జీబీఎస్ కాంప్లెక్స్లో కార్గో విభాగంలో పనిచేస్తున్నాను. అయితే కళాధర్ గారు నాకు గత 15 సంవత్సరాలు బట్టి పరిచయం ఉంది. మా హెడ్ కానిస్టేబుల్ గారే. అయితే అతను అకౌంటెంట్ దీక్షతో అతను యోగా కాలేజీలో జాయిన్ అయ్యి నేర్చుకొని దాన్ని సస్టైన్ చేస్తూ ఇంతకాలం లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా అతను కంటిన్యూ చేస్తూ మా అందరికీ నేర్పుతూ మా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ అతను ఇటువంటి అవార్డు సాధించడం అనేది చిన్న విషయం కాదు. 2 గంటల యోగా వజ్రాసనంలో కూర్చొని అది సాధించడం చిన్న విషయం కాదు. అందులో వరల్డ్ రికార్డ్ అంటే మాకు చాలా గర్వకారణం ఉంది. మా డిపార్ట్మెంట్కి ఎంతో ఆనందంగా ఉంది. మా స్కూల్లో మా పై ఆఫీసర్లు కూడా ఎంతో అభినందిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్గా కలవరుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్ద ఆఫీసర్లకి చిన్న వాళ్ళకి అందరికీ ఎటువంటి ఒక పైసా కూడా ఆశించకుండా అతను నిష్కల్మషంగా వాళ్ళందరికీ సైనస్ ప్రాబ్లమ్స్ అని, తర్వాత ఒక చర్మం సంబంధించినవి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వెన్ను నొప్పి కానీ, ఇటువంటి బాడీ పెయిన్స్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, చాలా మట్టుకి చాలామందికి ఋతుక్రమాలు సరిగ్గా ఇప్పుడు ఆడపిల్లల స్ట్రెస్ కానీ ఇటువంటి యోగాతోటి, తర్వాత యోగాసనాలతోటి, ధ్యానంతో ఇవన్నీ చేసి ఆహార ప్రక్రియలు కూడా నిర్వహించి చేశారు. చాలా ఉన్నాయి. సార్, నా పేరు వికే కళాధర్రావు. నేను ఏపీఎస్ఆర్టీసీలో హెడ్ కానిస్టేబుల్గా గత 36 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను 2007లో ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమాలో యోగా కోర్స్ చేశాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ యోగా రీసెర్చ్ అండ్ టీచర్ ట్రైనింగ్ భీమిలిలో యోగ చైతన్య సంస్థలో టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. నేను ఈ యోగా సాధన చేస్తున్నప్పుడు నాకు శంఖ ప్రక్షాళన క్రియ అనేది ఒక క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా నాకు యోగాపై భక్తి వచ్చింది. అక్కడి నుంచి 18 సంవత్సరాలు ఏకదాటిగా యోగా అనేది సైన్స్ అని పూర్తిగా అవగాహనతో నేను యోగాని ఇటు నా ఉద్యోగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఇటు నా ఫ్యామిలీకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను మొత్తం ఈ 18 సంవత్సరాల్లో 2010లో గవర్నర్ పంజాబ్ గవర్నర్ ఏఆర్ కిడ్వాయ్ గారి దగ్గర నేషనల్ అవార్డు తీసుకున్నాను. తర్వాత 5 సంవత్సరాల్లో 2012లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారి చేత నాకు పరిశోధనలు, యోగ చికిత్స, సాంప్రదాయ యోగ శిక్షణ మీద అవార్డు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు పీయూష్ గోయల్ గారి చేత తీసుకున్నాను. ఇట్లా ఎన్ని అవార్డులు అంటే యోగరత్న నేషనల్, యోగాచార్య, యోగ కళాశ్రీ, గురుజ్యోతి, ఇట్లా నేషనల్ అవార్డ్స్తో పాటు ఇంటర్నేషనల్ యోగి యోగా 2022లో యోగి యోగా ఇంటర్నేషనల్ అవార్డు కూడా నాకు డిక్లేర్ చేశారు. తర్వాత జస్ట్ పద్మశ్రీ అవార్డు కూడా నామినేషన్ వేశాను. అది కూడా త్వరలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఈ ఎన్ని అవార్డులు ఉన్నప్పటికి కూడా ఈ యోగ విద్య ద్వారా కొన్ని వందల మందికి డాక్టర్లకి, తప్పుగా అనుకోవద్దు, డాక్టర్లకి సాధ్యం కానిది బెడ్ మీద ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ L4, L5 ఆపరేషన్ తప్ప లైఫ్ లేదనే వాళ్ళకి 10 రోజుల్లోని వాళ్ళని మళ్ళీ ఆఫీసులో జాయిన్ అయినట్లు చేశాను. అట్లా ఉదాహరణ చెప్పాలంటే డిఏజీ సూర్యచంద్ర గారికి మొత్తం సైనస్ ప్రాబ్లంకి ఆపరేషన్ పెట్టారు 7 Hills హాస్పిటల్లో. ఆ ఆపరేషన్ ఆపించి అతనికి ట్రీట్మెంట్ చేశాను. ఆయన ఒకే మాట అంటారు, బాబు నీ దయ వల్ల నేను హ్యాపీగా నిద్రపోతున్నాను. అలాగే మా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఒక విజిలెన్స్ సిఐ గారికి స్పైనల్ కార్డు 2 స్పెషలిస్టులు ఆపరేషన్ తప్ప లైఫ్ లేదంటే ఆయన కేవలం 11 రోజుల్లో మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయినట్లు చేశాను. అలాగే ఎన్ని ఆడపిల్లలు అయితే గ్యారంటీగా చెప్పగలను, ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా ఎనీ ప్రాబ్లం, గైనిక్ ప్రాబ్లమ్స్ ఒక్క 5 days ఫ్రూట్ లిక్విడ్ ద్వారా చిన్న ఆసనాలు ఒక సైంటిఫిక్గా 10 ఆసనాలు చేస్తే ఆడపిల్లలు గైనిక్ ప్రాబ్లం అన్నీ రెక్టిఫై. అలాగే ఇన్ని ప్రాబ్లమ్స్
ఏదైనా సరే న్యాచురల్ ట్రీట్మెంట్ తోటి చేసుకునే అవకాశం ఈ యోగా ప్రక్రియ ద్వారా ఉంది. కనుక దయచేసి అందరూ కూడా యోగా నేర్చుకోవడానికి పెదిరెడ్ల కనకారావు అని చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని చెప్పి ఆయనే స్వయంగా, నాకు తెలీదు, ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ యోగాలో అతను ఇంట్రడ్యూస్ చేసి, ఆ రోజు అతను ఇంట్రడ్యూస్ చేసిన దాని కారణంగా ఇప్పటి వరకు నేను 18 సంవత్సరాల్లోనే అనేక మందికి, అంటే నేను హ్యాపీగా ఉండడమే కాదు, నాతో పాటు కొన్ని వందల మందికి నేను ట్రీట్మెంట్ చేసి న్యాచురల్ వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్ తీసుకోకుండా. ఇప్పుడు కూడా మధురం స్వీట్స్ అనే ఒక అబ్బాయి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటాయి, ఆయనకి స్పైనల్ ప్రాబ్లం ఉంది, ఇమ్మీడియట్లీ ఆపరేషన్ అన్నారు. ఆ ఆపరేషన్ నేను ఛాలెంజ్గా తీసుకొని 25 రోజులు అయింది, 80% క్యూర్ చేసేసాను. ఆయన ఖాళీ చేయి పడిపోద్ది అన్నారు. మధురం స్వీట్స్ ఓనరు, తన పేరు రాజు, కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఆయనకి 25 రోజుల్లో 80% మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే 80% క్యూర్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అట్లా న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఓన్లీ ఫ్రూట్ థెరపీస్తోని, నాకుండే యోగా పరిజ్ఞానంతో ఎన్నో మందికి నేను బాగుపడ్డాను కదా, నాతో పాటు అందరికీ ఎంతో మందికి నేను ఆ యోగా ద్వారా మంచి చేయడం జరుగుతుంది. నాకు ఈ ప్రపంచంలోని ఎన్నో, అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, ఆ జీవరాశులు తగ్గట్టు ఆసనాలు ఉన్నాయన్నారు. కానీ హస్తపాద ఉత్తానాసనం అనేది చాలా చాలా బెస్ట్ ఆసన. తర్వాత నెంబర్ 1 ఆసన, ఇప్పుడు నేను ఏదైతే వరల్డ్ రికార్డ్ హ్యాట్రిక్ కొట్టానో అది వజ్రాసనం. ఒకే ఒక వజ్రాసనం చేస్తే వజ్రనాడి యాక్టివేట్ అవుతుంది, అపారమైన జీర్ణశక్తి, తర్వాత అట్ ది సేమ్ టైము హార్ట్కి మంచిది, తర్వాత స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది, పొట్టలో ఉండే భారం అంతా తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది. ఒక్క వజ్రాసనం, ఇంక ఏ ఆసనాలు మీరు చేయకపోయినా పర్లేదు, తిన్న వెంటనే చేసే ఏకైక ఆసనం వజ్రాసనం. ఆ ఒక్క వజ్రాసనం ఎవరు నేర్చుకున్నా వాళ్ళకి ఎంత మంచి జరగాలో 100% అంత గ్యారంటీగా మంచి జరుగుతుంది. దానికి నేనే ఉదాహరణ. ఇంతవరకు మీరు మందికి పోలీస్ బెటాలియన్ అయితే ఒకేసారి 250 మందికి ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద మీనా గారు, ఐజీ మీనా గారు నాకు అవకాశం ఇచ్చారు. నేను పోలీసు మొత్తం మెన్, అంటే పిల్లలతో సైతం ఫ్యామిలీస్తో వస్తే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు వాళ్ళందరికీ కూడా 2 hours ఓన్లీ నాదే క్లాసు స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తే పోలీసు రక్షణలో కూడా నా తాలూకా మ్యాగజైన్లో నా ఇది వచ్చింది సార్. కొన్ని వందల మందికి మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ కూడా గత 6-7 సంవత్సరాల నుంచి నేనే ఫ్యాకల్టీ చెప్తున్నాను. మొత్తం కంటిన్యూ మా వాళ్ళందరికీ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా. మొన్నే రీసెంట్గా ప్రసాద్ అని చెప్పేసి ఒక అబ్బాయికి మొత్తం ఫేస్ అంతా కూడా చాలా ఎలర్జీ వచ్చింది, చాలా జడిసిపోతున్నారు చుట్టుపక్కల మా సోదరులే. ఆ అబ్బాయికి నేను ఏమీ లేదు, సింపుల్గా క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా 15 daysలో నీమ్ ట్యాబ్లెట్ అన్న ట్యాబ్లెట్ పెట్టాను. పసుపు, ఉసిరి పొడి, జస్ట్ వేప నూనెతోటి 15 రోజుల్లో అతను క్యూర్ చేశాను. నాకు గురుదక్షిణకి ఏం కావాలని రోజు కనిపించినప్పుడల్లా అడుగుతుంటే ఒక యోగా మ్యాట్ కొనిసి ఇమ్మంటే యోగా మ్యాట్ కొనిసి ఇచ్చాడు. ఆ యోగా మ్యాట్ మీదే ఇప్పుడు నేను 2 గంటల 40 నిమిషాలు వరల్డ్ రికార్డు కొట్టాను. చివరిగా మీరు జీవితమైన ఆరోగ్యమైన మన చేతిలోనే ఉంది. ఎవ్వరు దేనికి భయపడవలసిన పని లేదు. సమస్య వచ్చిందని ఎక్కడికి పారిపోకూడదు. ఆ సమస్య ఏ రకంగా వచ్చింది, దాన్ని ఏ రకంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చిన్న పరిజ్ఞానంతో ఉంటే చాలు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్సర్సైజ్ ఈజ్ ఎ సెకండ్ బెనిఫిట్ ఆఫ్ బాడీ, ఈవెన్ యోగా అయినా సరే. క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ క్లీనింగ్ ప్రాసెస్ 2 రకాలు. యోగా ప్రక్రియల్లో జలనేతి, సూత్రనేతి, వమన దౌతి, శంఖ ప్రక్షాళన క్రియ, ఇది యోగా మాస్టర్ ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ ఫ్రూట్ లిక్విడ్ ద్వారా ఎటువంటి సమస్య అయినా, మన ప్రపంచంలో జరిగినటువంటి అన్ని పరిశోధనలు మన హ్యూమన్ బాడీ మీద 257 ప్రపంచ దేశాల్లో జరిగిన పరిశోధనలు చెప్పింది ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ ప్రాబ్లం ఈజీగా రెక్టిఫై అయిపోతుంది. అది చిన్న అవగాహనతో తెలుసుకుంటే చాలు. మన హ్యూమన్ బాడీకి జరిగినటువంటి పరిశోధనలు ఓన్లీ ఫ్రూట్ లిక్విడ్ డైట్తోనే అది రెక్టిఫై చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. అదే మళ్ళీ మనం పరిశోధన చేస్తున్నాం. ఏ ప్రాబ్లం అయినా ఫ్రూట్ లిక్విడ్, సైంటిఫిక్ రీజన్ ఏంటంటే 8 AM to 8 PM ఎవ్రీ 2 hours ఫ్రూట్ లిక్విడ్ తీసుకుంటే 7 times మన మెటబాలజీ సిస్టమ్ ఏమీ ఇబ్బంది లేకుండా ఎనీ ప్రాబ్లం, ఈవెన్ ఆడపిల్లలు గైనిక్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి స్పైనల్ కార్డ్ రిలేటెడ్ కానీ ఎనీ ప్రాబ్లమ్స్, పర్టికులర్ స్పాండిలైటిస్ కానీ, తర్వాత వెరికోస్ వెయిన్స్ కానీ, ఎనీ ప్రాబ్లం నేను ఫ్రూట్ లిక్విడ్ ద్వారా 9 చేసి చూపిస్తాను. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే నన్ను కన్సల్ట్ చేస్తే వితౌట్ ఎనీ రెమ్యునరేషన్ నేను ఇమీడియట్లీ నేను ఒక 10 daysలోనే అలాంటి స్పైనల్ కార్డు L4 L5 బెడ్ మీద ఉంటే వాళ్ళు నాకు చూపించండి, ఒక 11 daysలోనే వాళ్ళని హ్యాపీగా ఆఫీస్కి పంపిస్తాను, లేదంటే స్టూడెంట్ అయితే కాలేజీకి కానీ స్కూల్కి కానీ పంపిస్తాను. ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా. క్లీనింగ్ 8 PM ఫ్రూట్ లిక్విడ్ డైట్ తీసుకొని ఉండాలా.
దానికి సీక్వెన్స్ ఏంటంటే ఆడపిల్లల గైనిక్ ప్రాబ్లమ్స్ అయితే 5 డేస్, ఈ స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే 10 డేస్, ఇలాగ ఉంటుంది ప్రోగ్రాము. దాన్ని బట్టి చిన్న థెరపీస్ ఉంటాయి, చిన్న యోగాసనాస్ ఉంటాయి. దీని ద్వారా ఎలాంటి రుగ్మత అయినా తగ్గించవచ్చు, నేను గ్యారెంటీ. Asal